హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నేను డీమార్ట్ అండ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఏం పర్చేస్ చేశాను, వాటి కాస్ట్ ఎంత పడిందో మీకు చూపించబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే నేను ఈ నైట్ ప్యాంట్స్ అయితే తీసుకున్నానండి. బిస్కెట్ కలర్ మీద ఇట్లా డాల్ఫిన్స్ అయితే డిజైన్ వచ్చిందనమాట. ఇది నాకు కాస్ట్ వచ్చేసి అట్ అరౌండ్ 400 రూపీస్ పడింది. ఇవి ఫుల్ లెంగ్త్ నైట్ ప్యాంట్స్ అండి. దీని మీద జస్ట్ అంబ్రెల్లా బీచ్ వైబ్ వచ్చే డిజైన్ అయితే ఉంది. ఈ నైట్ ప్యాంట్స్లోనే నేను ఇంకొక కలర్లో ఫుట్బాల్ థీమ్ ఏదో వచ్చింది, అదైతే తీసుకున్నాను. సో సేమ్ మోడల్ అనమాట. యాక్చువల్గా ఇవి నేను ఇంతకుముందు ఒక 2 పర్చేస్ చేశానండి, బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్. చాలా వాషెస్ చేశాను, ఇప్పటికీ అస్సలు ఫేడ్ అవ్వలేదు అనమాట. చాలా బాగుంది, అందుకని సెకండ్ టైం పర్చేస్ చేస్తున్నాను. అప్పుడు 2 తీసుకున్నా, ఇప్పుడు ఇంకొక 3 తీసుకున్నాను అనమాట. సో 400 ప్రైస్ పాయింట్కి ఇది రీజనబుల్గా దొరికినట్టే అండి. సో ఇది. సో లాస్ట్ ఏం తీసుకున్నాను అంటే ఈ నేవీ బ్లూ కలర్ మీద ఇట్లా పింక్ కలర్ పెలికన్స్ వచ్చాయి. ఇప్పుడు ఇది కొంచెం ట్రెండింగ్ డిజైన్ కదా, అందుకే ఇది తీసుకున్నాను అనమాట. సేమ్ నైట్ ప్యాంట్స్ ఇప్పుడు దాకా చూపించిన రెండిట్లాగానే ఇది కూడా ఉంటుంది. సో ఈ 3 నైట్ ప్యాంట్స్ అయితే నేను తీసేసుకున్నాను. నెక్స్ట్ మా బ్రదర్కి అలాగే మా వుడ్బీకి కూడా సేమ్ టీషర్ట్ తీసుకున్నానండి. ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ అయితే. ఇది ఫుల్ హ్యాండ్స్ అనమాట. మొత్తం టీషర్ట్ అంతా కూడా ఇట్లా ఫుల్ హ్యాండ్స్ వస్తుంది, బ్లూ అండ్ వైట్ చెక్స్ వస్తాయి. కాస్ట్ వచ్చేసి 400కి ఎక్సలెంట్ క్వాలిటీ ఉందని చెప్పచ్చు. నాకైతే చాలా నచ్చిందండి ఈ టీషర్ట్. ఒక ప్యాంట్ అయితే తీసుకున్నానండి. ప్యాంట్ ఇదనమాట. సో యాక్చువల్గా నేను సెట్గా ఇద్దాము అని చెప్పి అనుకున్నాను. కాకపోతే ఏంటంటే తనకి ఈ ప్యాంట్ కలర్ లేదు, అందుకని చెప్పి ఇంక ఇది తీసుకున్నాను అనమాట. సో మనకి క్వాలిటీ చాలా బాగుందండి. నేనైతే క్వాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను ప్రైస్ కంటే కూడా. ఆ ప్రైస్కి చాలా బాగుంది అనిపించింది నాకైతే. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 699 అండి, కానీ డీమార్ట్ ప్రైస్ వచ్చేసి మనకి 600 పడింది. నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ సెక్షన్లో మేము బేబీ బాయ్ పుట్టాడు మా పెద్ద వదినకి. ఆ బట్టలు తీసుకుందామని చెప్పి అక్కడికి వెళ్ళామన్నమాట. అసలు ఎంత బుజ్జిగా ఉన్నాయంటే ఆ బట్టలన్నీ చూస్తేనే అసలు ఎంత బాగున్నాయో క్యూట్గా. సో ఈ పింక్ కలర్ పాండా టీషర్ట్ అయితే తీసుకున్నాము. సో ఇది నాకు 80 రూపీస్ పడిందండి. అండ్ దీనికి కాంబినేషన్లో ఒక ప్యాంట్ కూడా తీసుకున్నాం అనమాట. సో మంత్స్ బేబీనే, కాకపోతే ఏంటంటే 1 ఇయర్ అయినా కొంచెం వేసుకుంటాడు అన్నట్టుగా కొంచెం పెద్దవే తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాను అనమాట. ఇది ఈ స్టైల్లో వస్తుంది, నాకైతే చాలా నచ్చింది. చిన్నపిల్లలకి ఇట్లా వేస్తే బాగుంటుంది కదా, అందుకే కొంచెం పెద్ద అయినా సరే ఇది తీసుకున్నాను అనమాట. అంటే 1 ఇయర్ వరకు కొంచెం పడితే వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. దీని ప్రైస్ వచ్చేసి నాకు 300 రూపీస్ పడిందండి, డీమార్ట్ ప్రైస్ అయితే. మేము డీమార్ట్ రీచ్ అయ్యేసరికి 7 అయిపోయింది. ఇంకా అవి ఇవి తింటాం కదా, అవన్నీ తిని మేము డీమార్ట్కి వెళ్ళి వచ్చేసరికి 9:30 అయిపోయింది. క్లోజింగ్ టైం అని చెప్తూనే ఉన్నారు. అప్పటికి కర్టెన్స్ వేస్తారు కదా, రెడ్ కర్టెన్స్, అవి వేస్తున్నారనమాట. సరేలే ట్రై చేద్దాము అని చెప్పి వెళ్ళాము. అప్పటికప్పుడు లైట్ చేశారు వాళ్ళు, అలా తీశారు. మేము అలా ఒకటి పిక్ చేసుకొచ్చేసామన్నమాట. అంటే కొన్నిసార్లు అలా కూడా బాగుంటుంది కదా. సో ఒక శారీని అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను నేను ర్యాండమ్గా అనమాట. సో మమ్మీ వాళ్ళు ఏమన్నారంటే, తెల్లగా ఉంటావు కదా నువ్వు, ఈ పింక్ కలర్ ట్రై చేయని చెప్పి ఈ శారీని అయితే నాకు సెలెక్ట్ చేసి ఇచ్చారు. పింక్ కలర్ శారీ ఇది. మొత్తం ఈ పింక్తో పాటు బార్డర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ బార్డర్ ఉంటుంది. ప్రజెంట్ ట్రెండ్ ఎట్లా ఉందంటే మనం ఏది వేస్తే అదే ఫ్యాషన్. పాతవే కొత్తవే పాతవి అవుతున్నాయి. అవే రీక్రియేట్ చేసి మళ్ళీ వేస్తున్నారు. సో ఇది నాకు మా మదర్ వాళ్ళు అయితే ఇది మీద బాగా సెట్ అయింది అన్నారు. సో ఈ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో నేను శారీని అయితే తీసేసుకున్నాను. దీనికి బార్డర్ సూపర్ వచ్చింది చూడండి, ఇంత బిగ్ బార్డర్ వచ్చిందనమాట. నాకు జనరల్గా చిన్నపిల్లలకు బాగోదు అంటారు బిగ్ బార్డర్స్, బట్ నాకైతే బిగ్ బార్డర్స్ అంటే చాలా ఇష్టం.
చాలా బాగుంటుంది అనిపిస్తుంది. లుక్ హైలైటింగ్‌గా అనిపిస్తుందనమాట. సో, ఇది నాకు ఎట్ అరౌండ్ 500 రూపీస్ పడిందండి శారీ. ఈ శారీనైతే నేను తీసేసుకున్నాను. దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి అస్సలు సంబంధం లేకుండా ఇది ఇచ్చారు. నేనైతే ఇది కుట్టించుకోవట్లేదండి. చూపించిన కలెక్షన్‌లో అవి రీజనబుల్‌గా అనిపించాయో లేదో తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు శారీస్‌కి ఏ షాపింగ్ మాల్ ప్రిఫర్ చేస్తారు? లేకపోతే ఇట్లాంటి సౌత్ ఇండియా లాస్ట్ మినిట్లో వెళ్ళే ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా మీకు కూడా అని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారు, చాలా తప్పు. వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.